ఒక చిన్న గ్రామమంచున పెద్ద వేపచెట్టుమీద పక్షుల గూట్లు ఉండేవి. ప్రతి ఉదయం పక్షులు అందంగా కిలకిలా రావాలతో గ్రామాన్ని మేల్కొల్పేవి. కాని ఒక చిన్న బూడిదరంగు పక్షి మాత్రం ఎప్పుడూ పాడేది కాదు. నీవెందుకు పాడవు అని మిగతా పక్షులు అడిగేవి. అది నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూసేది. ఒకరోజు గ్రామంలో తీవ్ర వర్షం పడింది. గాలి బలంగా వీచి గూట్లు కదలసాగాయి. చిన్నపిల్లలు భయంతో ఏడుస్తున్నారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా ఆ బూడిద పక్షి మొదటిసారి గానం చేసింది. ఆ స్వరం మృదువుగా, ధైర్యమిచ్చేలా పిల్లలు ఏడుపు ఆపేశారు. పక్షులు ప్రశాంతంగా గూట్లలో కూర్చున్నాయి. వర్షం ఆగిన తర్వాత అందరూ అడిగారు, ఇంత అందంగా పాడగలిగితే ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు? పక్షి మెల్లగా చెప్పింది, భయం ఉన్నప్పుడు ధైర్యం ఇవ్వడానికి నా స్వరం దాచుకున్నాను. నీతి: మనం నిశ్శబ్దంగా ఉన్నా మనలో ఒక ప్రత్యేక శక్తి దాగి ఉంటుంది.